స్కిల్ పేపర్ వచ్చి బిజినెస్ రైటింగ్లో ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రొడక్షన్ టు బిజినెస్ రైటింగ్ అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ బిజినెస్ రైటింగ్? అసలు బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి అనేది షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ బిజినెస్ రైటింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రైటింగ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ సెట్టింగ్. అసలు బిజినెస్ రైటింగ్ అనేది ఏంటి అనేది చూస్తే కనుక ఇది ఒక రకమైనటువంటి రైటింగ్ అంటే రాయడం కదా. బిజినెస్ కోసం రాసేటటువంటి రైటింగ్ని దాన్ని బిజినెస్ రైటింగ్ అని అంటారు. మరి ఎందుకు ఉపయోగిస్తారు? జనరల్గా చూస్తే ఇది ప్రొఫెషనల్గా ఉపయోగిస్తారు, వృత్తిపరంగా. బిజినెస్ అనే దాంట్లో ఒక ప్రొఫెషన్ కింద వృత్తిగా ఉపయోగించేటటువంటి రైటింగ్ని మనం బిజినెస్ రైటింగ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈజ్ పర్పస్ఫుల్ piece of writing that conveys the relevant information to the reader in a clear and concise and effective manner. మరి ఎందుకు ఉపయోగపడుతుందండి అంటే ఈ రాసినటువంటి ఈ రైటింగ్ ఏదైతే ఉందో ఆ రైటింగు మనకి క్లియర్ అయినటువంటి చిన్నగా చూస్తే అర్థమైపోయేలాగా ఎఫెక్టివ్ మేనర్లో రాయబడినటువంటి రైటింగ్ అన్నమాట. అది రీడర్ ఎవరైనా సరే ఒకసారి చూడగానే ఇది దేనికి సంబంధించింది రాశారు, ఈ రైటింగు దేనికి సంబంధించింది అనే దాన్ని ఖచ్చితంగా చెప్పేయచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఇది. ఇట్ ఇంక్లూడ్స్ ద క్లయింట్ ప్రపోజల్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ మెమోస్ అండ్ ఈమెయిల్స్ అండ్ నోటీసెస్. ఏముంటాయండి ఇందులో అని అంటే, ఇప్పుడు మనకు ఒక క్లయింట్ ఉన్నారనుకోండి, మనం ఏదో ఆర్డర్ పెట్టాలి సంథింగ్, దాన్ని మెయిల్ పంపించమని అంటారు, ఒక్కోసారి కొటేషన్ పంపించమని అంటారు. వీటన్నిటిని కూడా మెయిల్స్లో పంపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. వాటిని కొన్నిసార్లు రిపోర్ట్ పంపించడం అని, కొన్నిసార్లు మెమోస్ అని, కొన్నిసార్లు ఈమెయిల్స్ రూపంలో, కొన్నిసార్లు నోటీసెస్ రూపంలో పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నీ బిజినెస్ రైటింగ్లోకి వస్తాయి. ప్రొఫిషియన్సీ ఇన్ బిజినెస్ రైటింగ్ ఈజ్ ఏ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్. అయితే మనకి బిజినెస్ కమ్యూనికేషన్లో మన రైటింగ్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. అందుకని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కావాలి వర్క్ ప్లేస్లో. మనం ఏమి ఎదుటి వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నామో అది ఎఫెక్టివ్గా ఎదుటి వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు దాన్ని ప్రకారం మనకి పంపించడము, లేకపోతే మనకి తిరిగి సమాధానం ఇవ్వడానికో, మనం చెప్పింది వాళ్ళకి అర్థమైతేనే కదా వాళ్ళు తిరిగి మనకు సమాధానం చెప్తారు. అందుకని కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, ఇక్కడ కూడా రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే మనకి ఇది ఎంతసేపు కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్గానే ఉండాలి. నెక్స్ట్ క్లియర్గా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి. దాని తర్వాత మనకి ఎప్పుడైనా సరే బిజినెస్ కమ్యూనికేషన్ అనేది చూస్తే కనుక బిజినెస్ కమ్యూనికేషన్లో మెయిన్లీ రైటింగ్ అనే దానికి వచ్చారనుకోండి, ఎప్పుడు కూడా గ్రామటికల్గా మిస్టేక్స్ ఉండకూడదు. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక స్పెల్లింగ్ రాసామనుకోండి, దాంట్లో కూడా మిస్టేక్స్ ఉంటే రిటర్న్గా పంపించేటటువంటి ఈ బిజినెస్ అంతా కూడా ఫార్మల్గా జరిగినట్టే. అంటే ఇన్ఫార్మల్ లెటర్స్లో ఏదైనా మెయిల్ కానీ, లేకపోతే ఇంకో రిపోర్ట్ కానీ, లేకపోతే ఏదైనా మెమో కానీ పంపించినా కూడా అవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఫార్మల్ రైటింగ్లో మనం ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసి పంపించాలి. అది బిజినెస్ రైటింగ్కి సంబంధించింది. అందులో పాయింట్స్ చూడండి. ఏ బిజినెస్ రైటింగ్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ కన్వేస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్ ఇన్ ఏ క్లియర్, కన్సైజ్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ఫస్ట్ చెప్పింది అందులో ఎలా ఉండాలి, క్లియర్గా ఉండాలి, చిన్నగా ఉండాలి, ఎఫెక్టివ్గా మనకి చూసి చూడగానే అర్థమయ్యేలాగా, అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ బీలో చూడండి, ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 టైప్స్. వీటిని జనరల్గా 4 రకాలుగా కేటగరైజ్ చేశారట. అందులో ఫస్ట్ చూస్తే కనుక ఇన్స్ట్రక్షనల్, ఇన్ఫర్మేషనల్ అండ్ పర్సువేసివ్ అండ్ ట్రాన్సాక్షనల్. ఇవి మొత్తం 4 కేటగిరీస్లో మనం వీటిని పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ సిలో చూడండి, క్లారిటీ ఆఫ్ థాట్. ఏదైనా చెప్పామనుకోండి, అది ఎలా ఉండాలంటే మనం చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో అది క్లారిటీని కలిగి ఉండాలి, స్పష్టతని కలిగి ఉండాలి. అలాగే కన్సైజ్నెస్ ఉండాలి, చిన్నగా చెప్పాలి. కరెక్ట్ గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. నాకు చెప్పుకున్నాం కదా, గ్రామర్ కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గ్రామర్ తోటి మనం పంపించాలి. అలాగే సింపుల్ లాంగ్వేజ్ క్యారెక్టరైజ్డ్ ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్. రాసేటప్పుడు సింపుల్ లాంగ్వేజ్ని రాయమంటున్నారు. కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్, పెద్ద సెంటెన్సెస్ రాయొద్దు. సింపుల్ అయినటువంటి సెంటెన్సెస్లో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా మనం పంపేటటువంటి రైటింగ్ని రాయాలి. అది బిజినెస్ రైటింగ్ అనేది. మోస్ట్లీ ఇట్ ఈజ్ ఇన్ ఫార్మల్, అది కూడా మనం రాసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. బిజినెస్ రైటింగ్ అని కూడా మనం ఫార్మల్గానే పంపిస్తూ ఉంటాం.